అది మాండవ్య నదీ తీరాన వెలసిన గొప్ప పుణ్యక్షేత్రం. భక్తుల పాలిట కొంగు బంగారంగా విలాసిల్లుతున్న మల్లూరమ్మ తల్లి నివాసం. సంతానం లేని వారికి అక్కడికి వెళ్ళి ముక్కుకుంటే వారి కడుపు పండినట్లే. సిద్ధుల పూజ, బోనాలు, చాందిని బండ్ల ఊరేగింపులు, చెక్క భజనలు, కోలాటాల మధ్య సందడితో, ఆధ్యాత్మిక చింతనతో సందళ్ల మధ్య భక్తులు జరుపుకునే అద్భుత ఘట్టమే మల్లూరమ్మ జాతర. అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో అత్యంత వైభవంగా జరిగే మల్లూరమ్మ జాతర నిర్వహణపై కేటీవీ న్యూస్ ప్రత్యేక కథనం. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు పంచాయతీ కొత్తపల్లె గ్రామంలో మాండవ్య నది ఒడ్డున వెలిసియున్న శ్రీ మల్లూరమ్మ తల్లి అమ్మలగన్న అమ్మగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగ తర్వాత వచ్చే పౌర్ణమి రోజున శ్రీ మల్లూరమ్మ తల్లి జాతర నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఈ మార్చి 13, 14వ తేదీల్లో శ్రీ మల్లూరమ్మ తల్లి జాతర ఉత్సవాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 13న నిండు తిరునాళ, 14న మైల తిరునాళ జరగనున్నాయి. 12వ తేదీ రాత్రి తిమ్మారెడ్డి గారి పల్లెలోని తన పుట్టింటి నుండి అమ్మవారిని మంగళ వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య అమ్మవారిని అత్యంత వైభవోపేతంగా ఊరేగింపుగా జాతర జరిగే ప్రాంతానికి తీసుకువచ్చి ఆలయంలో కొలువుదీరుస్తారు. శివరాత్రి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు ఈ మల్లూరమ్మ జాతర జరుగుతుంది. 13వ తేదీ, 14వ తేదీ జరుగుతుంది. ఈ ఏడాది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సారథ్యంలో వచ్చే భక్తులకు కానీ, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కానీ అన్నదాన కార్యక్రమం, నీళ్ళ సౌకర్యాలలో వాళ్ళకు వచ్చే భక్తులకు అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలతో ఆయన మంత్రి ఆదేశాలతో అన్నీ జరుపుతున్నాము. ఈ 13వ తేదీ రాత్రికి చాందిని బండ్లు విపరీతంగా వస్తాయి. నలుమూలల నుంచి, ఏరే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. అలాంటి వారికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు మంత్రి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, కోలాటాలు కావచ్చు, వచ్చి అందరూ చూడవలసినదిగా ప్రార్థించున్నాం. 13న ఉదయం అమ్మవారికి సిద్ధల పూజ, బోనాలతో పాటు సంతానం లేని వారు అమ్మవారికి వరపడతారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించే క్రమంలో భక్తులు పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మరికొందరు భక్తులు చాందిని బండ్లతో ఊరేగింపుగా జాతరకు చేరుకుని ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే జాతరలో భక్తులను ఆకట్టుకునేందుకు చెక్క భజనలు, కోలాటాలు వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. 14న సాయంత్రం అమ్మవారు జాతర నుండి తిరిగి పుట్టింటికి బయలుదేరి వెళ్లడంతో జాతర ముగుస్తుంది. ఈ జాతరకు మల్లూరు కస్బా నుంచి చౌడేశ్వరి దేవి అమ్మవారు జ్యోతులతో మల్లూరమ్మ దగ్గరకు ఊరేగింపుగా వస్తారు. ముందుగా ముద్దన వంశస్థులు అక్కడ అభిషేకాలు, పూజలు చేసి ఆ తిమ్మారెడ్డి గారిపల్లి ఊరు దాటినంత వరకు వాళ్ళు ఊరేగింపుగా తీసుకొని వచ్చి పల్లకి మోసి ఊరు దాటించిన తర్వాత మిగతా గ్రామంలో ఉండే వాళ్ళు ఎవరైనా వచ్చి పల్లకిని మోసుకొని ఆ మల్లూరమ్మ జాతర జరిగే ప్రదేశానికి తీసుకొని వస్తారు. 14వ తేదీ మైలు తిరునాళ అనేది జరుగుతుంది. ఆ రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం అయితేనేమి, మిగతా ఎవరైనా భక్తులు కోరికలు కోరుకునే వాళ్ళు ఉంటేనేమి వాళ్ళందరూ వరపడి భక్తులు కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆ మల్లూరమ్మ తల్లి వెలిసింది కాబట్టి కోరికలు తీర్చుకొని వాళ్ళు కన్నా కోరికలు తీరితే మళ్ళీ మీకు రేపు సంవత్సరం మేము చాందిని బండ్లు కడతాము, మీకు బలులు ఇస్తాము, మేము ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తాము, దాన ధర్మాలు చేస్తామని ముందుకు వస్తారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం భక్తుల కోరికలు ఏమో తీరుస్తుంది కాబట్టి చాలా దినదినాభివృద్ధిగా జరిగి మల్లూరమ్మ జాతర ప్రతి సంవత్సరం రాను రాను అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈసారి మన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే వాళ్ళకందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించినారు. విజయనగర రాజుల కాలంలో కలరా, ప్లేగు, మలేరియా వంటి వ్యాధులు, కరువు కాటకాలు చుట్టుముట్టిన క్లిష్ట పరిస్థితుల్లో జగ్గురాజు అనే రాజు భార్యకు మల్లూరమ్మ కలలో కనిపించి అక్కడ ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని చెప్పగా
16వ శతాబ్దంలో మల్లూరమ్మ ఆలయం నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన మల్లూరమ్మ జాతరకు జిల్లా వాసులే కాకుండా చెన్నై, బెంగుళూరు, అనంతపురం, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పన చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.